ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబా గారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు అవ్వండి, అలాగే నెట్ కూడా అవ్వదు, మీకు ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మంచి పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ గురువు గారి గురించి తెలుసుకుని వారి సమస్యల గురించి చెప్పి పరిష్కారం అందుకుని ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంటున్నారండి. వారైతే కామెంట్ చేస్తున్నారు. నేను కూడా ఈ గురువు గారి దగ్గర చూపించుకున్నానండి, మంచి ఫలితం అనేది వచ్చింది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చూడగానే ఈరోజు ఆంజనేయ స్వామిని తాకు. నీ బంధం నీ వద్దకి రాబోతుంది. ఇప్పుడే నా మాటలు విను. నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూడగానే ఆంజనేయ స్వామిని తాకు. నీ మనసు ఎంతో పులకరించే మాట చెబుతున్నాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబా గారి మాటలను తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసినట్లయితే బాబా గారి సందేశంలోని అర్థం ఏమిటో, పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, అదే చేత్తో హైప్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరైతే బాబా గారిని తలుచుకుంటూ, మీ మనసులో ఉన్న వారిని తలుచుకుంటూ ఆంజనేయ స్వామిని తాకండి. ఇంకా మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, చూడగానే ఆంజనేయ స్వామిని తాకు. ఆంజనేయ స్వామిని తాకిన నీకు నీ మనసు పులకరించే మాట చెప్పడమే కాదు, నువ్వు ఎదురు చూసే బంధం నీకు దగ్గర చేస్తాను. ఈ బంధం దగ్గరైతే నీ మనసు ఎంత సంతోషపడుతుందో నాకు తెలుసమ్మా. ఎంతో బలవంతుడైన హనుమంతుని తాకమ్మా. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాను. నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నువ్వు నీ బంధంతో కలవాలి అని తపన పడుతున్నావు కదా. నువ్వు చాలా రోజులుగా రాత్రులు నిద్రపోకుండా బాధపడుతున్నావు అని నాకు తెలుసమ్మా. నువ్వు నాకు చేసినటువంటి ప్రార్థనలు కానీ, నా దగ్గర అడిగినటువంటి కోరికలు కానీ అన్నీ కూడా ఒక్క మాట పొల్లిపోకుండా నా చెవిని చేరాయి తల్లి, నా హృదయాన్ని తాకాయి. అందువల్లేనమ్మా నీ కోరిక నెరవేర్చబోతున్నాను. నువ్వు ఎదురు చూసే బంధం తప్పకుండా నీ దగ్గరికి రాబోతుంది. తప్పకుండా తెలుసుకోమ్మా, ఇది యాదృచ్ఛికం కాదమ్మా. నీ బాబా ఆశీర్వాదం ఈ మాటల రూపంలో నీ జీవితంలోకి వస్తుంది. ఈ బాబా మాటలు చివరి వరకు విను తల్లి, నీకు అంతా అర్థమవుతుంది. నా అనుగ్రహం లేకుండా ఈ మాటలు నువ్వు వినలేవు. కాబట్టి ఇప్పుడు నీకు అదృష్టం కలిగింది కాబట్టి ఈ బాబా వాక్కు వినగలుగుతున్నావు. కొత్తగా నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకున్న పని ఆరంభించాలి అని అనుకున్నప్పుడు ఈ బాబా విభూతిని నుదుటిని పెట్టుకుని వెళ్ళు తల్లి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పని అనేది విజయవంతమవుతుంది తల్లి. కాబట్టే చెబుతున్నాను తల్లి, నీ సాయి తండ్రి విభూతికి అంత మహిమ ఉంది అని. ఆ సంగతి నీకు కూడా తెలుసు. ఈ బాబా అంటే నీకు ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు. అందుకే తల్లి, నీ బాబా విభూతి నువ్వు ధరించి అదృష్టాన్ని తెచ్చుకుంటావు అని చెబుతున్నాను. చూడు తల్లి, నీ యొక్క బంధం దూరమైంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కదా. ఇదే చాలాసార్లు నా దగ్గర చెప్పుకుని నువ్వు చాలా బాధపడ్డావు. అందుకే నీ బాబా ఈ సాయి బిడ్డ మనసు తెలుసుకుని నీ బంధాన్ని నీ వద్దకు చేర్చబోతున్నాను. తప్పకుండా నువ్వు నీ బంధంతో సంతోషంగా ఉంటావు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు బాబా నాకు ఇంత మనవేదన?
నాకు ఇష్టమైన వారు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని నీకు తెలుసు కదా. కానీ ఎందుకు నా వాళ్ళు నాకు దూరమయ్యారు అనే ప్రశ్న కూడా నీ మనసులో మొదలయ్యింది. ఆ విషయం నేను చెబుతానమ్మా. ఈ బాబా వాక్కులు నీ జీవితంలోకి ఎలా రాబోతుంది, ఈ సందేశం ద్వారా ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. నీ మనసుకి ధైర్యం వస్తుంది, జీవితానికి మార్గం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో నీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా నీ బాబా మాటలు మనసును తాకి తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు, అలా బలాన్ని చేకూర్చుకుంటావు. నీ బంధం తిరిగి రాబోతుంది. నీ జీవితంలో అన్నీ చాలా చాలా ఉత్సాహంగా ఉంటావు. నీ జీవితం అనేది చాలా మార్పు వస్తుంది నీ బాబా సందేశం విన్న రోజున. నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్తలు నువ్వు తప్పకుండా వింటావు. నీ బంధం తిరిగి త్వరలోనే నీ దగ్గరికి రాబోతుందమ్మా. ఏదైనా సరే నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన ఆ బంధం ఏదైతే ఉందో నీ బాబా మీద నమ్మకం ఉంచుకుని నీ బంధాన్ని ఆహ్వానించు. ఎన్నో రోజులుగా నువ్వు నమ్ముకున్నటువంటి నీ బంధం నిన్ను మోసం చేసింది. ఎన్నో రకాలుగా బాధపడ్డావు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా బాబా, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రతిరోజు నువ్వు మనసులో బాధపడుతున్న విషయం నాకు తెలుసమ్మా. ఇప్పటి నుంచి నీకు అలా జరగదు. ఇకపై నీకు అంతా మంచి ఉంటుంది. నీ కోరిక తీరి నీ మనసు తృప్తి చెంది సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు నన్ను వేడుకున్నావు కదా, తప్పకుండా అలాగే ఉండేలా నేను చేస్తాను. నీ జీవితంలోకి నీ బంధం తిరిగి రాబోతుంది, అది కూడా ఈరోజే. ఈ సందేశం ద్వారా ఒక నిజం కూడా నువ్వు తెలుసుకోబోతున్నావమ్మా. తప్పకుండా నీ లైఫ్ అనేది మునుపు ఎన్నడూ లేని విధంగా ఆనందం సంతోషం నీ జీవితంలో చూడబోతున్నావు. అందుకే ఈరోజు నీ బాబా తండ్రి వాక్కులు వినగలుగుతున్నావు. నీ కన్నీళ్లు తొలగించడానికి నీ బాబా తండ్రి తీసుకువచ్చిన వార్త తల్లి ఇది. నువ్వు ఎంతో ఆశ్చర్యపడతావు. నా కోసమే బాబా ఇలాంటి సందేశం అందించారా అని నువ్వు చాలా సంతోషపడతావమ్మా. కాబట్టి ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులు అయిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశం విన్నావు అంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఎవరు నీకు ద్రోహం చేసే వ్యక్తులు, ఎవరు నీ మంచి కోరే వ్యక్తులు అని పూర్తిగా నీకు అర్థమవుతుంది. తెలుసుకుని జాగ్రత్తగా ఉండమ్మా. ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఏముందిలే అని కొట్టిపడవేయవద్దు. నీ కోసం నీ బంధం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు ఇన్నాళ్ళుగా ఏ బంధాన్నైతే గాయపరిచావో, ఏ బంధం నిన్ను గాయపరిచేలా చేసిందో ఆ బంధం తప్పకుండా రాబోతుంది, అది కూడా అతి త్వరలోనే. నీ యొక్క బంధం తప్పకుండా నీ వద్దకు రాబోతుంది తల్లి. నీ బాబా మీద నమ్మకం ఉంచి నేను తీసుకొచ్చినటువంటి ఈ సందేశం నీకు తప్పకుండా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నువ్వు ఎంతో ఆశతోటి ఎదురు చూసేటటువంటి బంధం తప్పకుండా త్వరలోనే నీ వద్దకు రాబోతుంది. నువ్వు ఇకపై సంతోషంగా ఉండబోతున్నావు. నువ్వు ఎదురు చూసే బంధం ఏదైనా కావచ్చు, భర్త కావచ్చు, లేదంటే ఇష్టమైన వారు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు కావచ్చు, అన్నా చెల్లెళ్ళు కావచ్చు. ఏ బంధమైనా సరే నీ యొక్క ప్రియమైన బంధంతో నువ్వు చేరబోతున్నావు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళే నీ బలం అని అనుకున్నప్పుడు ఒక్క మాట తగ్గి దగ్గరికి రామ్మా. అది నీ బంధాన్ని బలపరచడమే కాకుండా నీ మనసుని సంతోషంగా ఉంచుతుంది. కాబట్టి దేనికి కూడా భయపడవద్దు, ఎవరికీ కూడా భయపడవద్దు. నువ్వు ఎవరినీ గాయపరచలేదు, మనసుని నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువుని నువ్వు లాక్కోలేదు. మరి ఎందుకు నువ్వు భయపడటం? నా మీద ఎవరికి కక్ష ఉంటుంది, నా మీద ఎవరికి పగ ఉంటుంది, నన్ను నాశనం చేయాలి అనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అని నన్ను అడగాలి అని అనిపిస్తుంది కదమ్మా. అందరితోనూ మంచిగానే ఉంటాను. ఏదైనా కావాలి అంటే సాయం చేస్తాను. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను. నా మీద ఇలాంటి ఉద్దేశం పెట్టుకున్నారా? ఎవరు బాబావారు అని నీ మనసుని నువ్వు ప్రశ్నించుకుంటున్నావు. నీ మనసులో ఈ సందేహం అనేది మొదలయ్యింది. ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా నీ బాబా వాక్కు వినవలసిందే. ఎవరైనా సరే ఒక వ్యక్తి ముక్కుసూటిగా ఉంటారో, నిక్కర్చుగా ఉంటారో, ఎవరి దగ్గర చేచాచకుండా ఉంటారో వారికి తప్పకుండా శత్రువులు ఉంటారమ్మా. ఎందుకంటే తల్లి, నీకు మోసం చేయటం తెలియదు కాబట్టి, ఒకరి దగ్గర చేచాచటం తెలియదు కాబట్టి, ఒకరి మనసుని నొప్పించటం నీకు తెలియదు.
ఒకరిని బాధ పెట్టడం నీకు తెలియదు. ఇవన్నీ కూడా నీకు తెలియనటువంటి అభం శుభం తెలియని అమాయకురాలివి బిడ్డ నువ్వు. ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా మంచి మనసున్న దానివి, చాలా అమాయకురాలివి. ఎప్పుడూ కూడా నీ యొక్క తెలివితేటలతోటి, నీ రెక్కల కష్టంతోటి రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు కష్టపడి తింటున్నావు. ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు. నీ సంసారంలో ఉన్న చిక్కులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉన్నావు. నాకు ఈ రోజు బాగుందిలే అని సర్దుకుపోతావు. ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతావు. నాకు ఈ బాధ వచ్చింది అని ఎవరి దగ్గర కూడా 10 రూపాయల కోసం చేయి చాచవు. ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదు, ఎవరి సహాయం పొందలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కొందరిలో ఈర్ష్య అనేది మొదలవుతుంది. అసలు ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదే, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, చక్కగా ఆనందంగా ఎలా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతున్నారేమిటి, మేము కూడా తనతో పాటే జీవితం మొదలుపెట్టాం కదా, కానీ మా జీవితం చూస్తే ఇలా అల్లకల్లోలంగా గందరగోళంగా ఉంది. ఇక్కడ మాత్రం వెలిగిపోతుంది. వీరు అసలు ఏం చేస్తున్నారు, మేము ఎంత కష్టపడినా సరే లాభాలు రావటం లేదు, మేం మాత్రం సంతోషంగా లేమేంటి, వారిని భగవంతుడు బాగా చూస్తున్నాడేమిటి, మేము అసలు సంతోషంగా లేము అని వారికి వారే కుమిలిపోతూ ఉంటారు. నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. వారి కుటుంబంతో వారు ఆనందంగా ఉండటం లేదు. నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండటం చూసి ఈర్ష్యపడుతున్నారు. సమాజంలో మీకు వచ్చినంత పేరు వారికి రాలేదే అని ఈర్ష్యపడతారు. ఈ విధంగా ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారమ్మా. నీ సంతోషం అనేది వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ ఎదుగుదలని ఆపాలి అని చూస్తున్నారు. ఏ పని చేసినా సరే నీకు ఆటంకాలు కలిగించాలి అని చూస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి నన్ను అడగాలి అని అనుకుంటున్నావు కదమ్మా. దానికి కూడా సమాధానం నేను చెబుతానమ్మా. నేను ఎవరికీ కూడా ఏ ఆపద చేయలేదు. నాకు మాత్రమే ఇలాంటి అవమానాలు పదే పదే నాకు వస్తున్నాయి. కారణం ఏమిటి, ఎవరికి నేనేం చేశాను అని నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. చీటికి మాటికి నిన్ను అపార్థం చేసుకునే బంధం తప్పకుండా నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాను. నా మాట విను తల్లి, అంతా నీ మంచికే. వారి చరిత్ర కూడా నీకు తెలియచేస్తానులే. నీ ముందే తిరుగుతూ ఉంటారు. ఇక బయట వారైతే ప్రతి పనిలో నీ వెంటే ఉంటున్నారు. నీకు చెడు జరిగితే సంతోషపడతారు. ప్రతి ఒక్కటి కూడా వారు గమనిస్తున్నారమ్మా. కానీ నువ్వు మాత్రం ఏదీ కూడా నోరు తెరిచి చెప్పవు. వాళ్ళంతట వాళ్ళే అన్నీ తెలుసుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంత చనువుతో నిన్ను చూస్తున్నారు అంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నిన్ను ముంచాలి అని చూస్తున్నారు. ఇది మాత్రం తెలుసుకో. కుటుంబంలో కావచ్చు, లేదా బయట కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, లేదా నీ స్నేహితుల్లో కావచ్చు, ఎవరో ఒకరు ఇలా ఉంటారమ్మా. వారితో జాగ్రత్తగా ఉండు. నీ యొక్క ఎదుగుదల వారికి భయం అనేది కనిపిస్తుంది. నిన్ను కృంగదీయాలి అని చూస్తున్నారు. వారి చేతికి మట్టి అంటకుండా నిన్ను బాధ పెట్టాలి అని చూసి, నువ్వు బాధపడితే విలవిల్లాడిపోతూ ఉంటే చూసి ఆనందించాలి అని కోరుకుంటున్నారు. అలాంటి వారు ఎవరో కనిపెట్టి వారికి దూరంగా ఉండు. నీ మనసు మళ్లించాలి. అందుకే ఇన్ని వాకులు నీకు చెబుతున్నాను. వారు ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో పొరపాట్లు చేశారు. వారి జీవితమే తప్పుడు దారిలో వెళుతుంది. కానీ ఇవన్నీ కూడా నువ్వు గమనించడం లేదు. నువ్వైతే ఒక భ్రమలో ఉంటున్నావు. మళ్ళీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, నేను తనతో ఉంటున్నాను కదా, నేను చేసే తప్పులన్నీ కూడా తను గమనిస్తుందేమో, ఆ తప్పులు నువ్వు ఎక్కడ బయట పెట్టేస్తావో అని వారైతే చాలా భయపడుతున్నారు. ఆ తప్పులు బయట పెడితే నవ్వులు పాలైపోతాము అని, అందరూ చిన్న చూపు చూస్తారేమోనని, ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని, ఈ విధంగా మాట్లాడుకుంటారేమోనని వారైతే భయపడుతున్నారమ్మా. వారికి తెలుసు వారు చేసినవి తప్పులు కాబట్టి అవి ఎప్పటికైనా బయటపడతాయి అని అయితే వారు భయపడుతున్నారు. నువ్వు మాత్రం అలాంటి వారికి దూరంగా ఉండు తల్లి. నీ బాధలన్నీ కూడా పటాపంచలు చేస్తాను అన్నాను కదమ్మా. ఈరోజు ఆంజనేయ స్వామిని తాకావు కదా తల్లి. నా అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా విభూతి ధరించమని చెప్పాను. ఆ విభూతి ధరించడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, కష్టాలు దూరం అవుతాయి, మనశ్శాంతి అనేది కలుగుతుందమ్మా. ఇక నిశ్చింతగా ఉండమ్మా. ఇకపై నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ బాబా వాక్కు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు అదృష్టం పట్టింది అని అర్థం చేసుకో.
ఈ మంగళకరమైన రోజున ఆంజనేయ స్వామిని తాకాము కదమ్మా, ఆయనకు నువ్వు దీపారాధన చేసుకుని ఓం హరి మర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండు తల్లి. ప్రతి మంగళవారం ఆ విధంగా మంత్రాన్ని చదువుకో తల్లి, నీకు అంతా మంచి జరుగుతుంది. నీకు వీలు కుదిరితే 108 సార్లు జపించు, లేదంటే 21 సార్లు జపించు తల్లి. నీ జీవితం అంతా కూడా బాగుంటుంది. ఇక నీ జీవితం అంతా సంతోషంగా శుభకరంగా ఉంటుందమ్మా. ఆనందంగా ధైర్యంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.